ప్రతిరోజు నోట్లో స్తుతి ఉండాలి. స్తుతి 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 అని స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అప్పుడు ఆ స్తుతి ఆ పరిస్థితులను మార్చుతారు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా సరే, నువ్వు బాగా ఉన్నా కూడా ప్రభుని స్తుతించాలి. మరి దుఃఖంలో ఉన్నా కూడా ప్రభువుని స్తుతించాలి. నేను ఇంతకు భాగ్యం ఏమన్నానంటే, అమ్మ ప్రభుని స్తుతిస్తూ లోపలికి వెళ్ళు. ₹1,00,000 ఆపరేషన్ 60,000 తీసుకొచ్చావు. ₹1,00,000 ఆపరేషను 60,000. అదేంటి మామూలుగా ఓపెన్ కాదు, ఏదో కంప్యూటర్ ద్వారా చేసే ఆపరేషన్ అంటే గాయం పడకుండా మరి చక్కగా మరి అది జరిగే ఆపరేషన్. స్తుతిస్తూ నువ్వు దేవునిలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి దేవుని కార్యం చేస్తావు. దేవుడు స్తుతిస్తూ ఉంటే దేవుడు కార్యాలు మన మధ్యలో జరుగుతాయి అన్నమాట. పెద్ద పెద్ద మిసైల్సే ఫెయిల్ అయిపోతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాసు ఫెయిల్ అనేది పెద్ద లెక్కేం కాదు. ఒకవేళ ఏదైనా భరించలేనటువంటి అయ్యో నేను ఫెయిల్ అయ్యానంటే అది అసమర్థత అంట. నేను శ్రమ దినాల్లో నువ్వు కురిగిపోతే ఏమైపోతావు? చేతగాని వాడు అయిపోతావు. పోయింది ఒక సబ్జెక్ట్ పోతే కొన్నుడు పోతే ఏం చేస్తా? అట్నే కాలిపోయి తిరగట్లా. ఒక ఆయన ఏమన్నా అంటే ఏమయ్యా మధ్యలో పెద్ద పొన్న ఇరిగిపోయింది కదా పట్టించుకోమంటే ఎవరు చూస్తున్నాడు లేండి అన్నీ అయిపోయింది కదా నాకు అంటున్నాడు. పోతే పోయింది, ఒక సబ్జెక్ట్ పోతే పోయింది, ఏమైంది? ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చదువుతున్నాను మీకు. నేను ఎప్పుడు లెక్క చేసేవాడిని కాదు చదువు విషయంలో. దేవుడు కావాలి నాకు, అంతే. నా రక్షణ కావాలి నాకు, నా సాక్ష్యం కావాలి నాకు అనే. కానీ ఈ చదువులు ఈ సర్టిఫికెట్లు అన్నీ ఎటుపోయినాయి. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ చేశాను నేను. పైన పారాషూట్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి కిందకు దిగాం. హెలికాప్టర్లో నుంచి దూకేశారు. దానికైతే నేను వెళ్ళలేదు. దూకేసి మా క్లాసు వాళ్ళు చక్కగా కింద దిగారు. ఎన్నెన్నో ఉన్నాయి ఈ లోకంలో. మహాఘనత వహించినటువంటి మిసైల్ కనిపెట్టినటువంటి అబ్దుల్ కలామే చచ్చిపోయాడు. ఆయన ఏమంటాడంటే, ఓడిపోవటం నరునికి సహజ లక్షణం అంట. ఓడిపోవచ్చు ఒక్కోసారి, గెలిపే కావాలని కోరుకో.